అనంతపురం శివారు ఆకుతోటపల్లి వద్ద కాల్పులు కలకలం రేపాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, కాల్పులకు కారణమేంటి, అసలు గొడవ ఏంటి? అశ్వని, దేవరకొండ అజయ్ ఇతను కాస్త అంటే నిత్యం తాగుతూ చిల్లర మల్లర గొడవలు చేస్తూ ఉండేవాడు. ఇతను రాత్రి విద్యుత్ నగర్ సర్కిల్లో రాజా అనే ఒక మరో యువకునితో గొడవపడి అతని మీద కత్తితో దాడి చేయడం జరిగింది. రాజాను అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాజా ఫిర్యాదుతో దేవరకొండ అజయ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరకొండ అజయ్ కోసము రాత్రి నుంచి పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దేవరకొండ అజయ్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో, కత్తితో దాడి చేసిన నిందితుడు, అతను ఆకుతోటపల్లి వద్ద అంటే అనంతపురం శివారులోని ఎస్కే యూనివర్సిటీ సమీపంలో ఆకుతోటపల్లి వద్ద ఉన్నాడనే సమాచారంతో 2 టౌన్ సిఐ శ్రీకాంత్ సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళి అతనున్న చోటు అంటే నిందితుడు అజయ్ ఉన్న చోటుకి వెళ్ళాడు. దూరంగానే పోలీసులను చూసిన అజయ్ కత్తి తీసుకొని ఎదురు వచ్చి సిఐ మీద దాడి చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో సిఐ చేతికి కత్తి గాయమైంది. మరోసారి నిలువరించే ప్రయత్నం చేశారు, మరోసారి దాడి చేయకుండా. అయితే మరింత విజృంభించి కత్తితో మీదికి రావడంతో పోలీసు సిఐ శ్రీకాంత్ పరిస్థితి అదుపు తప్పేలా ఉందని చెప్పి రివాల్వర్ తో నిందితుడు దేవరకొండ అజయ్ మోకాళ్ళ మీద కాల్చడం జరిగింది. అయితే అక్కడికక్కడే మోకాళ్ళ మీద కాల్పులు జరిపిన వెంటనే అక్కడికక్కడే కింద పడిపోయాడు అజయ్. నిందితుడిని అజయ్ని తీసుకొని అదే విధంగా సిఐ శ్రీకాంత్ ను కూడా హాస్పిటల్ కు తరలిస్తున్నారు. అశ్విని, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.